ఇంతకుముందు చెప్పినట్టు ఢిల్లీకి పోయిండు దీక్ష చేయడానికి కేసీఆర్, కొంగ దీక్ష. ఆయన దీక్షలన్నీ కూడా కొంగ దీక్షలు. ఏ దీక్ష కూడా చిత్తశుద్ధితో చేసేది ఉండదు, అన్ని దొంగ దీక్షలు, ప్రజలని మిస్గైడ్ చేసేటటువంటి దీక్షలే చేస్తారు ముఖ్యమంత్రి గారు. తెలంగాణ ఉద్యమం నాటి నుంచి కూడా అదే నీతి ముఖ్యమంత్రి యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యమ నాయకుని అని చెప్పినటువంటి, నేను తెలంగాణ తెచ్చినా అని చెప్పినటువంటి కేసీఆర్ని. ఆనాడు ఉద్యమం కోసం పోరాడిన వాళ్ళందరూ పాపం ఎక్కడెక్కడో చెట్టుకోరు పుట్టకోరు అయిపోయింది, కానీ ఆయన మాత్రం నేనే తెలంగాణ తెచ్చినా, నాకే తెలంగాణ మీద ప్రేమ ఉన్నది, నా కుటుంబం తప్ప తెలంగాణ ప్రజల మీద ఎవ్వరికి ప్రేమ లేదు, తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఎవరి చేత పూర్తిగా ఆకాంక్షలు పూర్తిగా పెంచబడినాయో ఈరోజు వాళ్ళ చేతనే తుంచబడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎవరి ఆకాంక్షలను అయితే ఆ రోజు ఉద్యమ సమయంలో పెంచిండో, మాటలు చెప్పి మాయమాటలు చెప్పి సెంటిమెంట్తోన ఈరోజు తెలంగాణ ప్రజల ఆకాంక్షలన్నీ తుంచుతున్న వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి ఈరోజు ఉద్యమ నాయకునిగా చెప్పేట ఆయన, మరి ఈరోజు ఉద్యమాలంటేనే విలువలేదు ఆయనకు. ప్రజల యొక్క బాధ వినడానికి ఆయన సిద్ధంగా లేడు. తను చేస్తున్నటువంటి తప్పులని ఎవరైనా ఎత్తి చూపడానికి పోతే కూడా వాళ్ళని లోపల పెట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, ఎక్కడి వాళ్ళని అక్కడ నిర్బంధించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన మాత్రం ఢిల్లీలో పోయి దీక్ష చేస్తాడు. ఇందిరా పార్క్ కాడ దీక్ష చేస్తాడు. కానీ మనం దీక్షలు చేస్తామంటే ఎక్కడి వాళ్ళని అక్కడ అరెస్టులు చేపిస్తాడు. మరి ఇంతకైనా ఢిల్లీలో దీక్ష ఎవరి కోసం చేస్తున్నాడు, ఎందుకోసం చేస్తున్నాడు? రైతన్నల కోసం చేస్తలేడు దీక్ష. ఆయన రైతుల కష్టాలు తీర్చడానికి నరేంద్ర మోదీ గారి దృష్టికి వెళ్ళాలంటే ఢిల్లీలో దీక్ష చేయాల్సినటువంటి పని లేదు. నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉండుంటే ఈ రాష్ట్రంలో ఈ యాసంగిలో ఎంత పంట పండింది, ఎన్ని ఎకరాల్లో పంట వేసిండు, ఎంత పంట చేతికి వస్తుంది, ఆ వివరాలన్నీ కూడా వివరంగా తీసుకొని వాటి మీద ఒక సానుకూలమైనటువంటి వాతావరణంతోన రైతాంగానికి అండగా నిలవాల్సింది పోయి కేవలం నేనేదో జాతీయ నాయకుడిని అయిపోలా, పీకే అంట పీకే. ఆ పీకే గురించి ఇప్పుడు అంతకుముందు అందరూ మాట్లాడినారు. ఆయన పీకే ఇచ్చిన సలహాలు పాటిస్తున్నాడంట ముఖ్యమంత్రి గారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు చేసినటువంటి పోకడనే ఇక్కడ కూడా పోవాలని వాళ్ళు ఎంచుకున్నారట. అందుకే నరేంద్ర మోదీ గారినే టార్గెట్ చేస్తే నువ్వు జాతీయ నాయకుడు అయిపోతావు. నరేంద్ర మోదీ గారినే నువ్వు టార్గెట్ చేసి నరేంద్ర మోదీ గారిని తిట్టు, కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టు, కేంద్ర ప్రభుత్వాన్ని అహర్నిశలు వాళ్ళు ఏమి చేసినా తప్పు పట్టు అనేటటువంటి సూచన ఇచ్చినటువంటి పీకే మాటలు నమ్మి ఈరోజు బొందలో కూరుకుపోతున్నాడు ఈరోజు ఈ కేసీఆర్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిజంగా ఆయనకు రైతాంగం పట్ల ప్రేమ అనేది ఉందా అని ఒక్కసారి కేసీఆర్ గారే గుండె మీద చేసుకొని ప్రశ్నించుకోవాలి. ఈరోజు అధికార పీఠం మీద ఉన్నటువంటి ప్రేమ తప్పితే రైతాంగం మీద ప్రేమ లేదు ఆయనకు. ఈరోజు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కుర్చీ దక్కదు అనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి కేసీఆర్, తెలంగాణ ప్రజలు తన కుర్చీని గుంజయ్యబోతున్నారు అనేటటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి కేసీఆర్ ఆ కుర్చీని కాపాడుకోనికే మళ్ళా కొత్త సెంటిమెంట్లు ఏ విధంగా తెలంగాణ ప్రజల్ని మోసం చేయాలంటటువంటి తాపత్రయంలోనే ఈరోజు రాజకీయం చేస్తున్నాడు తప్ప రైతుల పట్ల చిత్తశుద్ధితో కాదు, రైతాంగానికి కాపాడేటటువంటి ఉద్దేశం లేదు. ఎప్పటి నుంచి ప్రేమ మొదలైంది నాకు రైతుల మీద? ఈ వరి ధాన్యం మీద తంతు రాజకీయం ఎప్పటి నుంచి చేస్తుండో ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. తెలంగాణ రైతాంగం అంతా కూడా హుజురాబాద్ లో భారతీయ జనతా పార్టీ గెలిచినప్పటి నుంచి ఆయనకు సోయి తప్పిపోయింది. హుజురాబాద్ లో భారతీయ జనతా పార్టీ ఈటల రాజేందర్ గారు గెలిచినప్పటి నుంచే కేసీఆర్ గారికి సోయి తప్పి వరి రాజకీయం మొదలుపెట్టిండు. అప్పటి నుంచే వరి ధాన్యం యొక్క రాజకీయం చేస్తున్నాడు. అప్పటిదాకా ఏం చెప్పిండు? మొత్తం ప్రతి గింజ నేనే కొంటున్నా అన్నాడు. ప్రతి గింజ నేనే కొంటున్నాడు, నేనే కొంటా అన్నాడు. రైతాంగం వేయండి, మీరు మొత్తం ఓట్లేయండి, ఎవరు చెప్తున్నా ఓట్లేదని నేను చెప్తున్నా ఓట్లేయండి, ఓట్లే పండించండి అన్నాడు. పెద్దలు ఇంతకుముందు అన్ని లెక్కలు చెప్పిండ్రు. 78 లక్షలు ఖరీఫ్లో, 40 లక్షలు మెట్రిక్ టన్నులు ఖరీఫ్లో, 38 లక్షల మెట్రిక్ టన్నులు యాసంగిలో పండింది. వెయ్యండి, ఇంకా వచ్చేసరికి 1,00,00,000 ఎకరాల్లో
పండించండి అన్నాడు. కానీ ఈరోజు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే ఆయనకు ఏమైనా మతి ఎక్కడి నుంచి తప్పిందో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. వరి ధాన్యం కేంద్రమే కొంటుందన్నది ఈరోజు ప్రజలకంతా తెలిసిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. అంతవరకు పాపం కేసీఆరే కొంటున్నాడు అనుకున్నారు. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము రెండు గనక ప్రజల కోసం పనిచేస్తే ఆ ప్రాంతాలు పెద్ద ఎత్తున అభివృద్ధి పదంలోకి ముందు పోతేని ఈయన లెక్క కొట్లాట పెట్టుకొని అబద్ధపు మాటలు చెప్పి మోసం చేసుకుంటా ప్రజల్ని అనగారిని అంట లేనిపోయినటువంటి హామీలు ఇచ్చి దాన్ని ఇంకోరి మీద దోసేసి తన యొక్క బతుకు తెరువుని ఏదైతే గడుపుకోవాలని చూస్తున్నాడో దానికి చరమగీతం పాడేటటువంటి రోజులు దగ్గరకు వచ్చినాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రైతాంగాన్ని అంతా కోరుతా ఉన్నా, తెలంగాణ ప్రజలంతా కోరుతా ఉన్నా, భారతీయ జనతా పార్టీని మీరు అందరూ కూడా ఆశీర్వదించండి. తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్షతో ఏ ఆశయంతో తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నామో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక స్వచ్ఛమైన పారదర్శకమైనటువంటి ప్రజాస్వామ్యమైనటువంటి పాలన రావాలంటే మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తారని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.